ఫ్రెండ్స్, ట్విట్టర్ అకౌంట్ ఎలా డీయాక్టివేట్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మీకు మీ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. దాంట్లో సెట్టింగ్స్ సపోర్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెట్టింగ్ అండ్ ప్రైవసీ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్లో యువర్ అకౌంట్ అని ఉంటుంది, దానిపైన మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కింద చూసుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. యువర్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డీయాక్టివేట్ అకౌంట్ అని 4th ఆప్షన్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. 4th ఆప్షన్లో చూసింది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూసారుగా వాట్ ఎల్స్ యూ షుడ్ నో అని. ఒకవేళ 30 days వరకు మీది డీయాక్టివేట్ అనేది అయిపోతుంది. ఎందుకంటే ఎవరైనా రాంగ్గా కూడా డీయాక్టివేట్ చేసుకుంటే మళ్ళీ రికవర్ చేసుకోవడానికి 30 days అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అందుకనే కింద డీయాక్టివేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్న డీయాక్టివేట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అడుగుతుంది ఎస్ డీయాక్టివేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. చూసారు కదా, యువర్ అకౌంట్ ఈజ్ డీయాక్టివేటెడ్ అని. సో మీ అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయింది. సో చూసారుగా ఫ్రెండ్స్, ట్విట్టర్ అకౌంట్ ఎలా డీయాక్టివేట్ చేయాలో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. ఎలా చూస్తున్నావు? కుమ్మేస్తావా?